హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన బాలయ్య గారిది డాకు మహారాజ్ మూవీ రివ్యూ. సో మూవీ రివ్యూ కనుకంటే మీరు ఇప్పటికి మనం లేట్ చేసేసాం కాబట్టి మీరు అందరూ ఆల్మోస్ట్ సగం మంది చూసే ఉంటారు కాబట్టి మన ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు మూవీ నచ్చిందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీ నచ్చింది. ఎందుకంటే సో ట్రైలర్లో ఏం చూపెట్టారు, మూవీ ఎలా ఉండబోతుంది అని ఒక క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ సినిమా రిలీజ్ ముందే ట్రైలర్ చూపించి ప్రమోషన్స్ చూపించి సినిమా ఇలానే ఉంటుంది అన్న ఎక్స్పీరియన్స్ అని మనకి ఆల్రెడీ ముందే చూపెట్టారు. కాబట్టి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వితౌట్ ఎనీ ఏదో కొత్తగా చూసేస్తాం, ఏదో మనం ఒక మంచి అవుట్పుట్తో బయటకు వస్తాం అనే దానికంటే బాలయ్య బాబు గారి సినిమా ఇలా ఉంటుంది, ఇదే సినిమా చూస్తాం, ఇలానే వస్తాం అన్న ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకుని థియేటర్కి వెళ్ళడం అదొక ప్లస్ పాయింట్. అండ్ అలాంటి ప్లస్ పాయింట్తోనే వెళ్ళాం కాబట్టి ఏదైతే కావాలనుకుంటామో అదే చూసి బయటకు వచ్చాము. సో ఈ మూవీతో కూడా అదే జరిగింది. సో ఒక రెగ్యులర్ బాలయ్య బాబు గారి మూవీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఫ్యాన్స్కి నచ్చుతుంది, లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు బాలయ్య మూవీ అంటే ఇలా ఉండాలి. సో మేకర్స్ ఆ విషయంలో హానెస్ట్గా ఒప్పుకోవాలి. ఎలాంటి మనకి ట్రైలర్ కానీ టీజర్ కానీ సో అలా ఇచ్చారో అలానే తీసుకొచ్చారో, అలానే ఎంటర్టైన్ చేశారో, అలానే వెళ్ళిపోయారు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. సో హానెస్టీ అండ్ సిన్సియారిటీ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నాకు బాలయ్య బాబు గారు యాక్టింగ్ నచ్చింది. ఎందుకంటే మరీ ఎబ్బెట్టిగా ఉండకుండా, మరీ వర్స్ట్గా ఉండకుండా, ఆ ఏజ్కి లేకపోతే అట్లాంటి వాటికి ఎట్లాంటి క్యారెక్టర్ చేయాలో అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ని యంగ్గా తీసుకుంటున్నారు, అదొకటి. సో ఇదొకటి బాగుంది, మంచి స్టోరీ సెలెక్షన్, మంచి స్క్రీన్ ప్లే అవన్నీ కాకుండా ఏజ్కి సెట్ అయ్యే క్యారెక్టర్ తీసుకుంటున్నారు, అదొకటి బాగుంది. రెండోది ఏంటంటే స్టోరీ కొంచెం ఉంటుంది, మరి ఏం స్టోరీ తలతోక లేకుండా వెళ్ళిపోకుంటే బాగోదు కాబట్టి ఆ కాజ్ ఒకటి తీసుకుంటున్నారు లాస్ట్ 2 మూవీస్ నుంచి. ఆ కాజ్ ఒకటి బాగుంది, ఆ కాజ్కి వర్క్ చేయడం అండ్ బియాండ్ ద యూనివర్స్ వెళ్ళి తన స్టైల్లో ఇష్యూని సెటిల్ చేయడం అది చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక ఇంజనీర్ ప్రజలకి కలిగే సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి లేని సమయంలో తను ఒక రివల్యూషనరిస్ట్గా మారి ఎలా చేశారు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్, ప్రజల సమస్యలు ఎలా సాల్వ్ చేశారు, మన కమర్షియల్ హీరో కమర్షియల్ ఫార్ములా అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్లో తీసుకొని మూవీ బాగా తీశారు. కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కొన్ని బాలయ్య బాబు గారి రేజ్ చూపించే సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ఎలివేషన్ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్యాప్షన్స్, ఆ టైటిల్స్ అవన్నీ పడుతున్నప్పుడు విక్రమ్ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపించింది. బట్ సో సినిమా చూస్తున్నప్పుడల్లా ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే అనిపించింది. మరీ సీట్లో నుంచి ఎగరేసి గాల్లో పేపర్లు ఎగరేస్తాం, విజిల్స్ కొడతామంటే కాదు, అలా అని చెప్పి మరీ ఇగ్నోర్ చేద్దామంటే కాదు, లేచినప్పుడు లేస్తాం, కూర్చున్నప్పుడు కూర్చుంటాం, అలా ఉంటుంది. సో క్యారెక్టర్స్ వాళ్ళ సీన్స్ అవన్నీ పడేటప్పుడు విక్రమ్ అనే మ్యూజిక్ మీరైతే డెఫినెట్గా గ్యారంటీగా వేసుకుంటారు ఇంటర్వెల్ షాట్కి కూడా. అండ్ ఇదే కాకుండా ఒక లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నాన్ లీనియర్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది. షైన్ టామ్ చాకో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, అండ్ ప్రతి మూవీలో కాకుండా నాకు రంగబలి అండ్ దేవరా ఇలాంటి మూవీస్లో ఆయనకు చాలా తక్కువ యూజ్ చేసుకున్నారు. అండ్ ఇదే కాకుండా ఇంకోటి ఉంటుంది దసరా. సో ప్రేమ గొప్పదా కామం గొప్పదా అనుకుంటా ఒక డైలాగ్ వేసుకున్నా. సో అట్లా ఏదో కామెడీ క్యారెక్టర్ చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో కొంచెం రెస్పెక్టబుల్ రోల్ ఇచ్చారు. ఈ మూవీలో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే కాస్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ఎందుకంటే డాకు గ్యాంగ్లో ఉండే వాళ్ళందరూ బాగుంటారు, వాళ్ళ కాస్టింగ్ బాగుంటుంది. అండ్ స్పెషల్ అపీరెన్సెస్లో వచ్చిన వాళ్ళ కాస్టింగ్ బాగుంటుంది. సో ఎవరెవరైతే క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళు చాలా బాగుంది. అండ్ సత్య గారిది కానీ, ఊర్వశి రౌతెలా గారిది కానీ, అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కలెక్టర్ కానీ, చాలా క్యారెక్టర్స్ వరకు అన్నీ బాగున్నాయి. ఎక్సెప్ట్ బాబీ డియోల్ గారిది నాకు అంత నచ్చలేదు ఆయన క్యారెక్టర్ అండ్ ఆయన చేసిన విధానం అంత బాగా. బాబీ డియోల్ గారి కంటే నాకు ఇంకా క్వైట్ సర్ప్రైజింగ్ సందీప్ రాజ్ గారిది నచ్చింది. మీకు అందరికి తెలిసి ఉంటుంది, కలర్ ఫోటో డైరెక్టర్, ఆయన క్యారెక్టర్ బాగుంటుంది మూవీలో. సో ఇదే కాకుండా ఇంకొక విలన్ ఉంటారు, అలా చిన్న విలన్స్ ఉంటారు, వాళ్ళందరి నాకు ఆ కాస్టింగ్ నచ్చింది, అది నాకు చాలా బాగా నచ్చింది. బట్ పెద్ద విలన్దే నచ్చలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇస్ గుడ్, ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, సెకండ్ హాఫ్ రొటీన్ ల్యాగ్ కొంచెం అదంతా ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటుంది ఈ మూవీలో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్ వర్క్. అండ్ ఇదే కాకుండా సినిమాటోగ్రఫీ కాకుండా ఇంకొకటి ఉంటుంది, అది ఫుల్ మీల్స్ తమన్ బీజిఎం. కాకపోతే మధ్యలో నాకు జైలర్ మ్యూజిక్ కొడుతుంది. ఒక పక్క
నాకు రజనీకాంత్, అనిరుద్ధ్ అందరూ గుర్తుకొస్తున్నారు. సో అదొకటి చిన్నది అనుకోవాలి. ఇవన్నీ పక్కకు పెడితే పాటలు బాగున్నాయి. నా బంగారు కున్నది ఒకటి పాట బాగుంది, అండ్ బాలయ్యబాబు గారి ఎమోషనల్ సాంగ్ అన్నీ బాగున్నాయి. బట్ ఆ దబిడి దిబ్బిడే కొంచెం కట్ చేశారు. మీరు సినిమా చూసినప్పుడు మీ థియేటర్స్లో కట్ చేశారో లేదో చెప్పండి. కొంచెం కట్ చేశారు, బట్ రిమైనింగ్ అయితే ఉంచారు. సో ఉతికే స్టెప్ ఒకటి ఉంటుంది, సో అది ఆల్రెడీ ఉంది. అది కొంచెం థియేటర్లో ఫన్లానే పోర్ట్రే అయింది. చిన్న చిన్న క్యామియోస్ ఉన్నాయి, ఆ పాటలు కూడా బాగున్నాయి. సో ఇలా బిట్స్ అండ్ పీసెస్గా సినిమా నచ్చుతుంది. సో ఫుల్గా చూడాలి అంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ, థియేటర్ సక్సెస్ఫుల్ రన్ అంతా కంప్లీట్ అయిపోయాక. సో అది డాకు మహారాజ్ గురించి. నాకైతే పర్లేదు. కొన్ని 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 పాత సినిమాలు ఉన్నాయి, వాటికంటే నాకు ఇది బాగా నచ్చింది. అండ్ అఖండ 2 కోసం వెయిటింగ్. సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దాము అని, అఖండ 2 ఎలా ఉండబోతుందని. బట్ హీఈస్ డూయింగ్ గుడ్ జాబ్. ఎందుకంటే ఓ పక్కన ఎమ్మెల్యే, ఇంకో పక్కన ఆహాలో షో, ఇంకో పక్కన సినిమాలు, అండ్ ఇంత చేస్తూ చాలామందికి వర్క్ క్రియేట్ చేస్తూ, ఒక పక్కన ఆయనకు హాస్పిటల్ ఉంది, అవి చూసుకుంటూ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో అంత డెడికేటెడ్గా పనిచేసి ఆయన పొలిటికల్ కెరియర్ చూసుకోవాలి, స్మాల్ స్క్రీన్ ఆహా ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఇవన్నీ కాకుండా చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నారు. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద యాడ్సే చేస్తున్నారు. ఆ యాడ్స్ చూసుకోవాలి, అండ్ హాస్పిటల్. సో చాలా చూసుకుంటున్నారు. మంచి వెరీ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్ ఐ గెస్. సో అంత బిజీలో కూడా సంక్రాంతికి అండ్ ఇట్లాంటి ఫెస్టివల్స్కి మంచి మూవీస్తో వస్తున్నారు. సో గుడ్, బాగానే ఉంది నాకైతే సినిమా. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మూవీ రివ్యూ. మీకు మూవీ రివ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. మూవీ రివ్యూ కంటే నా ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఆ చిన్న పాప క్యారెక్టర్ యాక్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, బాగా చేశారు. చాందిని చౌదరి అదే చెప్పే కదా, కాస్టింగ్ అట్లాంటిది బాగుంది. సో మీకు ఎలా అనిపించిందో మూవీ చేశాక డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. చాలా వ్లాగ్స్ చేశాను, చెక్అవుట్ చేయాలనుకుంటే చూడండి. సో టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఆమీన్పూర్ లేక్ మీకు చూపిస్తాను. అండ్ ఆమీన్పూర్ లేక్కి చాలా విశిష్టత అండ్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం సన్సెట్ టైంకి వచ్చాము. అండ్ ఈ సన్సెట్ టైంలో చాలా బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ సన్సెట్ అయిపోయాక మనం ఆమీన్పూర్ లేక్ సాయిబాబా టెంపుల్ కూడా చాలా ఫేమస్. వాటిని అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. సో రైట్ నౌ మనైతే బర్డ్ వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఆ బర్డ్ వ్యూ పాయింట్స్కి అయితే వచ్చేసాము. సో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి నాకేమేమి బర్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ నా కెమెరా ఎక్విప్మెంట్ కూడా నేను తీసుకొచ్చాను. కొన్ని బర్డ్స్ మనం విల్ ట్రై టు క్యాప్చర్. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ లేట్. లెట్స్ గెట్ స్టార్టెడ్.